ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026వ సంవత్సరం మార్చి 19 గురువారం రోజు జరుపుకోనున్న ఉగాది పండగ పూర్తి పూజా విధానం ఏమిటో, ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో, అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో, ఈరోజు చేయవలసిన చేయకూడని పనులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ ఉగాది. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం. పండగలకు ఆది పండగ ఉగాది పండగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండగ నుండి వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే ఈ పండగ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ 2026వ సంవత్సరంలో ఉగాది పండగ మార్చి 19 గురువారం రోజున వచ్చింది. ఈ ఉగాది పండుగతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనేది ముగిసిపోయి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. మన తెలుగు క్యాలెండర్లో 60 సంవత్సరాల చక్రంలో పరాభవ నామ సంవత్సరం అనేది 40వది. పరాభవం అంటే సంస్కృతంలో ఓటమి, పతనం, అవమానం, పరాజయం అనే అర్థాలు. కొన్ని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో ఈ సంవత్సరం ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం, ఓటములు ఎదుర్కోవడం, ధన నష్టం, నైతిక పతనాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే మన పూర్వీకులు ఇలాంటి పేరు ఎందుకు పెట్టారు అనే సందేహం కూడా వస్తుంది. దాని ఆంతర్యం ఈ పేర్లు కేవలం ప్రతికూల ప్రభావం చూపిస్తాయని కాదు, ఉగాది పచ్చళ్ళలో ఉండే 6 రుచులైన తీపి, చేదు, పులుపు, కారం, తీపి, ఉప్పుల జీవితంలోనూ ప్రతికూలత, అనుకూలత రెండూ ఉంటాయని అర్థం. అంటే జీవితంలో అన్ని సుఖాలే కాదు, దుఃఖాలు, సవాళ్లు కూడా ఉంటాయని గుర్తు చేసేందుకే ఈ పేర్లు వచ్చాయి. జ్యోతిష శాస్త్రంలో కూడా పరాభవ నామ సంవత్సరాన్ని పరిణామం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా చూస్తారు. అహంకారం ఉన్నవారికి ఓటమి తప్పదు. వినయంగా ఉంటే మీ జీవితంలో మీరే ఊహించనంత అద్భుతమైన మార్పులు వస్తాయి. కేవలం సంవత్సరం పేరు వల్లే ఫలితాలు ఆధారపడి ఉండవు. ఇది ఓ సూచన మాత్రమే. కర్మ, ప్రయత్నం, భక్తి, ధర్మం ఆధారంగా ఫలితాలు మారుతూ ఉంటాయి. ఉగాది పచ్చల్లో ఉండే అన్ని రుచులు జీవితంలో ఉంటాయనే ఈ సూచన. ఉగాది పండగకి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పండగకి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసి పెట్టుకుంటే కొద్దిగా హడావుడి అనేది తగ్గుతుంది. పూజకు కావాల్సిన సామాగ్రి అయిన పసుపు, కుంకుమ, గంధం, వీటితో పాటు అక్షింతలు కలిపి పెట్టుకోవాలి. అలాగే దీపారాధన కుందులు శుభ్రం చేసి పెట్టుకోవాలి. హారతి పళ్ళెం, అగరబత్తులు, ఒత్తులు, అలాగే దీపాంతంలో పోసేందుకు నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ, అలాగే కర్పూరం, పూలు, కొన్ని పండ్లు, కొబ్బరికాయ, అలాగే కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం చెంబు, అది రాగిది కానీ, వెండిది కానీ, మట్టితో చేసింది కానీ తీసుకోవచ్చు. అలాగే ఉగాది పచ్చడి చేసేందుకు వేప పువ్వు, బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయ, కొద్దిగా ఉప్పు, కారం తీసుకోవాలి. అలాగే నైవేద్యాలు తయారు చేసేందుకు మనం ఏ నైవేద్యాలు తయారు చేయాలో వాటికి సంబంధించిన వస్తువులను ముందు రోజే తీసి పెట్టుకున్నట్లయితే మనకు ఆ రోజు హడావుడి పడకుండా తొందరగా నైవేద్యాలు తయారు చేసుకొని పూజ అనేది ప్రశాంతంగా చేసుకునేందుకు వీలు కలుగుతుందండి. ఉగాది పండుగ పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పండుగకు ముందే ఇంటిని శుభ్రంగా కడుక్కొని పండుగ రోజు మామిడాకులు, పూలతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు గడపకు రంగురంగుల రంగవల్లులతో అలంకరించుకోవాలి. ఉదయాన్నే తైలాభ్యంగన స్నానం చేస్తే మంచిది. ఇంటి ముందు ఆవి పేడతో కల్లాపు చల్లుకుంటే మంచిది. అంతేకాదు ఒంటికి నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. ఉగాది సూర్యుడికి సంబంధించిన కాల పండుగ కాబట్టి సూర్యుడికి ప్రత్యేక నివేదాలు చేయాలి. ముందుగా సూర్య భగవానికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఉగాది రోజు ఏ దేవునికి పూజలు చేయాలి అనే సందేహం చాలామందిలో ఉందండి. ఈరోజు స్నానానంతరం మన ఇంట్లో తరతరాలుగా ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామో అది చేయాలి ముందుగా. అనంతరం మన ఇంటి ఇలవేల్పును ఈరోజు ప్రత్యేకంగా పూజించుకోవాలండి. పూజ అనంతరం ఉగాది రోజు ఇంట్లో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. జీవితంలో కేవలం తీపి మాత్రమే కాదు, పులుపు, కారం,
చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉన్నట్లే జీవితంలో సుఖదుఖాలు ఒకదాని తర్వాత ఒకటి ఆనందంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు బోధిస్తుంది. ఉగాది రోజున ఉగాది పచ్చడిని మధ్యాహ్నం 12 గంటల లోపు తీసుకుంటే మంచిదండి. కొత్త వ్యాపారానికి ఇంకా ఏదైనా కొత్త పనులకు ఈరోజు ఎలాంటి ముహూర్తం చూడాల్సిన పని లేదు. ఆలయాన్ని సందర్శించుకోవాలి. పెద్దల ఆశీర్వాదం ఈరోజు తప్పకుండా తీసుకోవాలి. మొత్తంగా పెళ్లి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవచ్చు. ఎలాంటి శుభకార్యానికైనా ఈరోజు చాలా మంచి రోజు. రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండగ ఈ ఉగాది. ఉదయం అభ్యంగన స్నానంతో మొదలైన ఈ పండగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ఉగాది పండుగ రోజు చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది రోజు ఆలస్యంగా అస్సలు నిద్ర లేవకూడదండి. ఈ రోజు శాకాహారమే తినాలి, మాంసాహారం అస్సలు తినకూడదు. ఈ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మంచిదండి. కొత్త బట్టలు కొనే స్తోమత లేని వారు ఉన్న వాటిలో మంచివి ఉతికిన బట్టల్ని శుభ్రంగా ధరించడం మంచిది. అలాగే పంచాంగ శ్రవణ సమయంలో దక్షిణ ముఖంగా అస్సలు కూర్చోకూడదండి. పూజ అనంతరం సూర్య నమస్కారాన్ని తప్పక చేసుకోవాలి. ఈరోజు దానం చేస్తే ఎంతో మంచిదండి. ఈరోజు పేదలకు గొడుగు కానీ బట్టలు కానీ దుప్పట్లు కానీ దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు అన్నదానం చేసినా చాలా మంచిదండి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో తప్పక చదవాల్సిన శ్లోకం శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖామిచ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం. ఈ శ్లోకాన్ని పఠించి ఉగాది పచ్చడిని స్వీకరిస్తే మంచిదండి. దీని అర్థం వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. కొన్ని ప్రాంతాల్లో ఈ ఉగాది పచ్చడిని కొత్త సంవత్సరానికి నాందిగా మట్టితో చేసిన కొత్త కుండలో ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారండి. దీన్ని కూడా ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఉగాది పండుగ శోభ అనేది 2-3 రోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది. ఉత్తరాదిన వసంత నవరాత్రులని అమ్మవారిని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నవరాత్రుల్లో చివరి రోజైన నవమి నాడు శ్రీరామనవమితో వసంత నవరాత్రులు ముగుస్తాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం మన అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.